కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెట్టి సంక్రాంతికి భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు రాబోతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ల క్రాంజీ కాంబోలో రూపొందిన సెన్సేషనల్ మూవీని గేమ్ చేంజర్. సినిమా మీద మంచి అంచనాలు ఉన్నప్పటికీ ఆ అంచనాలను మరింతగా పెంచడానికి ఒక సాలిడ్ ట్రైలర్ను అవసరం ఉంటుంది. సినిమా అఫీషియల్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్కి ముందు వరకు సినిమా మీద ఎలాంటి అంచనాలు ఉన్నప్పటికీ ట్రైలర్ రిలీజ్ తర్వాత మాత్రం సినిమా మీద అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి అని చెప్పొచ్చు. ఒకప్పటి వింటేజ్ శంకర్ డైరెక్షన్లో వచ్చే పొలిటికల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ని తలపిస్తూ గేమ్ చేంజర్ ట్రైలర్ అవుట్ మాస్ రంపేజ్ను చూపించింది అని చెప్పొచ్చు. ప్రజల పక్షంలో నిలిచే నాయకుడిగా, పోలీస్గా, కలెక్టర్గా డిఫరెంట్ గెటప్స్లో రామ్ చరణ్ అదరగొట్టేశాడు అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన గేమ్ చేంజర్లో పెట్టిన ప్రతి పైసా కనిపించేలా ఎక్సలెంట్ విజువల్స్తో ఒక రేంజ్, గ్రాడికల్ ట్రైలర్తో ఒక రేంజ్లో ఆకట్టుకుంది. విజువల్స్తో టాప్ నాట్స్ అనిపించేలా మెప్పించగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఓకే అనిపించింది అని చెప్పొచ్చు. ఒకప్పటి శంకర్ మూవీస్ ట్రైలర్లతో పోల్చితే తమన్ రేంజ్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఇవ్వలేకపోయాడు ట్రైలర్ వరకు. పొలిటికల్ ఫ్లేవర్ ఉన్నప్పటికీ కంప్లీట్ పక్కా కమర్షియల్ మాస్ మూవీగా రాబోతున్న గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్తో సినిమా ఎలా ఉండబోతుందో అనేది ఒక క్లారిటీ ఇచ్చేశారు. కరెక్ట్ ముఖ్యమంత్రి అయిన ఎస్ సూర్యకి సీనియర్ కలెక్టర్ అయిన హీరోకి మధ్య జరిగే పోటీని గేమ్ చేంజర్. ముఖ్యమంత్రిని ఒక కలెక్టర్ని ఎలా ఆడుకున్నాడో అది తన లైఫ్ని ఎలా టర్న్ చేసింది, ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమాలో కథ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అవుట్ శంకర్ మార్క్ సీన్స్ అండ్ ఎలివేషన్స్తో ఫాస్టెస్ట్ స్క్రీన్తో ఉండబోతున్న గేమ్ చేంజర్.